ఒలింపిక్ డే సందర్భంగా చెస్ పోటీలను కర్నూలు క్రీడా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చెస్ భారతదేశానికి చెందిన క్రీడ అన్నారు. విద్యార్థులు చెస్ ఆడడం వల్ల ఏకాగ్రత పెరిగి చదువులో బాగా రాణిస్తారన్నారు. క్రీడల్లో బాగా రాణించి కర్నూలుకు మంచి పేరు తీసుకురావాలని డాక్టర్ శంకర్ శర్మ విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయక్ చిన్న సుంకన్న రేణుక తదితరులు పాల్గొన్నారు. ముందరండి సార్. ఓకే సార్. చెస్ గేమ్ అనేది ఫస్ట్ ఇండియాలోనే స్టార్ట్ అయింది. పురాణాల్లో కూడా చదరంగం గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. చెస్ అనేది ఒక ఇండివిజువల్ గేమ్, నాట్ ఏ టీమ్ గేమ్. సపోజ్ సాఫ్ట్బాల్, ఫుట్బాల్, రగ్బీ, తర్వాత ఇంకా ఏమైనా కానీ చాలా గేమ్స్ అవి టీమ్ గేమ్. అంటే ఒక టీమ్ స్పిరిట్, టీంలో ఉండే స్టెప్ అవతల వాడు ఏమైపోతాడు, నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అనే జిజ్ఞాసతో, పట్టుదలతో, ఏకాగ్రతతో నేర్చుకుంటే ఈ చెస్లో రాణించే వాళ్ళు చాలా చాలా గొప్ప పొజిషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు వృత్తిగా కొంతమంది చెస్లోనే కాంపిటీషన్ ఆల్ ఇండియా లెవెల్, నేషనల్ లెవెల్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్ పోవాలంటే ఇంకా దానికి పూర్తిగా డెడికేట్ అయిపోవాలి. కానీ పార్ట్ టైంలో కూడా చెస్ ఆడొచ్చు, చదువుకోవచ్చు, చెస్ ఆడుతూ ఉండొచ్చు. ఎప్పుడైతే చెస్ బాగా ఆడుతున్నారో చదువులో ఆటోమేటిక్గా ప్యారలల్గా ఆ చదువులో కూడా డెవలప్ అవుతారు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే చెస్ అనేది అంటే ఎక్కువసేపు కూర్చొని ఆడాల్సిన గేమ్ కాబట్టి కొంచెం సెడెంటరీగా అలా కావచ్చు. అలా కాకుండా చెస్ ఆడుతూ స్పోర్ట్స్, మిగతా స్పోర్ట్స్ ఎక్సర్సైజ్ మాత్రం మొదలకూడదు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీలో హ్యాపీ హార్మోన్స్ అని రిలీజ్ అవుతాయి. దానివల్ల మీరు చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఉంటారు. మీ మూడ్స్ కూడా స్టెబిలైజ్ అవుతాయి. ఎందుకంటే ఈజీగా కోప్పడము, ఈజీగా ఇరిటబుల్గా అవ్వడము, ఇలాంటి లక్షణాలు మంచివి కాదు. అదే ప్రశాంతంగా ఆలోచించగలిగితే, నిదానంగా ఆలోచించగలిగి అలా మనము ప్రాక్టీస్ చేసుకుంటే మీరు బాగుపడతారు, సమాజాన్ని కూడా బాగుపరిచే స్థాయిలో వెళ్ళిపోతారు. ఎందుకంటే సమాజం అంటే మీ చుట్టుపక్కల ఉండే మానవులు, మీ చుట్టుపక్కల ఉండే అన్ని రకాల చెట్లు, యానిమల్స్ అన్నింటినీ కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. కేవలం నా జీవితంలో నేను బాగుపడితే చాలు అనుకోకూడదు. నా చుట్టూ సమాజం ఎట్లుంది, వాతావరణం ఎట్లుంది అనే ఆ స్థాయికి ఎదగాలంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, చదువు అన్నింటిలో మీరు రాణించాలి. మన కర్నూలుకు మంచి పేరు తేవాలని ఈరోజు పిల్లలు చూస్తుంటే చాలా ఉత్సాహంతో ఉన్నారు.